రేషన్ కార్డు ఎట్లుండే? ముందేమో బుడ్డ బుడ్డ బుక్కులు ఇస్తుండే, అందులో డీలర్ సంతకం పెడితే కూపన్ బియ్యం వస్తుండే. తర్వాత వచ్చిన కారెట్లనేమో కలర్ పోటువలు దించి లామినేషన్ చేసి సన్నట్ కారెట్ ఇచ్చిండ్రు. పైన పటారం లోన లొటారం లెక్క మీదికి ముద్దుగానే ఉండేది, కానీ పేర్లన్నీ తప్పులు తిప్పులు ఉండేటి. మార్చుకుందామని ఆఫీసర్ల చుట్టూ తిరిగితే కొత్త చెప్పులు అరిగిపోయేటి. కానీ ఇప్పుడు రాబోతున్న రేషన్ కార్డులు ఎట్లుంటాయో మీకు తెలుసా? మళ్ళోసారి రేషన్ కార్డుల పండుగ సురువు కాబోతున్నది రాష్ట్రంలో. మళ్ళీ కార్డులు ఇచ్చేందుకు తయారైంది రాష్ట్ర సర్కారు. కొత్త కార్డులు కాబట్టి అన్ని తీర్ల కొత్తగానే ఉంటాయి. మున్పటి లెక్క మాసిపోవుడు, లామినేషన్ ఊసిపోవుడు అనే తిప్పలే లేకుండా బందోబస్తు కార్డులకు పిలాన్ రెడీ చేసిండ్రట ఆఫీసర్లు. చెమట పట్టినా, నీళ్ళ లేచినా, కాల పెట్టినా గింత కూడా ఖరాబ్ గాని యూవిక్ అనే కాగితం మీద ముద్దరలేస్తుండ్రట. ఈ ద్వార లెక్కనే తెల్ల రంగు, గులాబీ రంగులలోనే ఉంటాయట. కానీ కారెట్ మీద పేరో పోటో తప్పు పడితే జల్దిన మార్చుకోవచ్చట. దీంతోని సర్కారు కూడా చాలా ఖర్చు తక్కువనట. అటు సీఎం సార్ కూడా ఓకే అనటాలకు నవంబర్ నాటికి పబ్లిక్ వంచేయాలని ముహూర్తం కూడా పెట్టిండ్రట. కాబట్టి న్యాయంగా కార్డులు రావాల్సిన వాళ్ళకు రాకపోతే ఈ మల్క మంచిగా చదువుకున్న పోరగాన్లను పట్టుకొని అప్లికేషన్ పెట్టుకోండి. ఇంత చెప్పినా వినకపోతే మళ్ళేదన్నా ఎలక్షన్లు పడేదాకా కార్డుల ముచ్చటనే తీయది సర్కారు. కాబట్టి కాగితాలు సై చేసుకోండి.